అసలు ఏమవుదాం అనుకుంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం జయ. ఫిల్టర్ కాఫీ తాగిస్తుందా? కరెక్ట్ టైంకే వచ్చారు. 10 ఏళ్లుగా పక్కింట్లో ఉండి చూస్తూనే ఉన్నారుగా. వెనకడుకోడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. ఆ, అంతే కదా సార్. దున్నపోతు కొమ్ములుంటాయి కానీ రొమ్ములుండవుగా. భూమిలోంచి తీసేటప్పుడు వజ్రాలు కూడా వీళ్లలాగే మట్టి కొట్టుకుని ఉంటాయి. వాటిని బాగా రుద్ది శుద్ధి చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతాయి. భూగర్భ శాస్త్రవేత్తగా గర్భంలో ఏదీ దాచుకోలేను, అందుకే అన్ని బయటికి చెప్పేస్తాను. ఏంటి ఈ ఎదవలా మారేది? సార్ సార్ సార్, ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. అయ్యయ్యో, మీరు ఫీల్ అవ్వకండి సార్. మీ వాడికి మీరంటే ఎంత రెస్పెక్టో తెలుసా? మొన్న మా ఇంటి ముందు నిలబడి 7వ సిగరెట్టో 8వ సిగరెట్టో కాలుస్తున్నాడు సార్. అంతలో మీ కారు